హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాన్వి కృతి టాక్స్. నేను ఈ రోజు నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో చాలా యూస్ఫుల్ అవుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను. మీకు కనుక యూస్ఫుల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరెవరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను ఫస్ట్ వీడియో జస్ట్ ఒక ఓన్లీ 5 కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేస్తున్నాను. డైలీ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తానండి. ఇంకా ఏమన్నా నోటిఫికేషన్స్ దగ్గరలో ఉన్నప్పుడు నేను డైలీ మీకు మ్యాక్సిమం పెడతాను కరెంట్ అఫైర్స్. నేను ఎన్ని గ్యాదర్ చేయగలిగితే అన్ని మీకు కరెంట్ అఫైర్స్ని అప్లోడ్ చేస్తాను. నా నాలెడ్జ్ని బట్టి నేను మీకు మ్యాక్సిమం ఎంత ఇవ్వాలో అవుట్పుట్ ఇస్తానండి. కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. December 8th కరెంట్ అఫైర్స్ జస్ట్ ఈరోజు నేను 5 మాత్రమే ఇస్తున్నాను. ఎందుకంటే మీకు నా ఛానల్ని అంటే యూస్ఫుల్లా కాదా అని మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పే పాయింట్స్తో. సో యూస్ఫుల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కరెంట్ అఫైర్స్ కోసం. ఫస్ట్ కరెంట్ అఫైర్ చెప్తున్నాను. ఐసిఐసిఐ బ్యాంక్ లాంచెస్ iMobile Pay, కంట్రీస్ ఫస్ట్ యాప్ దట్ ప్రొవైడ్స్ పేమెంట్స్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఫర్ ఆల్. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ప్రైవేట్ బ్యాంక్ అండి. ఇది ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేసింది. ఆ మొబైల్ యాప్ నేమ్ వచ్చి iMobile Pay అనేది. ఇది మన కంట్రీలోనే ఫస్ట్ మొబైల్ యాప్ అన్నమాట. ఇది ఏంటంటే ఈ యాప్ ద్వారా మనము పేమెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. ఏ బ్యాంకింగ్ సర్వీసెస్ అయినా, ఎనీ బ్యాంక్ సర్వీసెస్ అయినా కూడా అంటే ఎలాంటి మర్చెంట్స్కైనా సరే డిఫరెంట్ యూపీఐ ఐడీస్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ యూపీఐ ఐడీస్తో కూడా మనం మనీ అన్నది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇది కంట్రీలోనే ఫస్ట్ మొబైల్ యాప్ అండి. ఫస్ట్ యాప్ iMobile Pay యాప్. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. దీనికి వచ్చేసరికి దీని స్టాటిక్ జీకే చూద్దాము. ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఓ వచ్చి సందీప్ బక్షి. ఐసిఐసిఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే ముంబైలో ఉంటుంది. దీని ఒక ట్యాగ్ లైన్ వచ్చి హమ్ హైనా. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే June 1994 ఎస్టాబ్లిష్ చేశారు ఐసిఐసిఐ బ్యాంక్ అన్నది. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే వడోదరాలో ఎస్టాబ్లిష్ చేశారండి. ఈ ప్లేస్లో చూడండి. ఐసిఐసిఐ బ్యాంక్ లాంచెస్ iMobile Pay, కంట్రీస్ ఫస్ట్ యాప్ దట్ ప్రొవైడ్స్ పేమెంట్స్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఫర్ ఆల్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. సుశీల్ కుమార్ మోడీ అనానిమస్లీ ఎలెక్టెడ్ టు రాజ్యసభ. ఈయన సుశీల్ కుమార్ మోడీ అనే అతను అనానిమస్లీ అంటే ఏకగ్రీవంగా రాజ్యసభకి ఎన్నికయ్యాడనమాట. ఏకగ్రీవంగా రాజ్యసభకి ఎన్నికయ్యాడు. ఎవరు? సుశీల్ కుమార్ మోడీ. ఇతను హీ ఈజ్ ఎ సీనియర్ బీజేపీ లీడర్ అండ్ ఫార్మర్ డిప్యూటీ సీఎం ఆఫ్ బీహార్. ఇతను ఒక బీజేపీ లీడర్ అండి. అంటే చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఒక సీనియర్ బీజేపీ లీడర్ ఇతను. అండ్ ఇంకొకటి ఏమంటే ఇంతకుముందు బీహార్కి డిప్యూటీ సీఎంగా కూడా వర్క్ చేశాడనమాట. బికాస్ ద డెత్ ఆఫ్ లోక్ జనశక్తి పార్టీ ఫౌండర్ అండ్ యూనియన్ మినిస్టర్ రామ్ విలాస్ పాస్వాన్. ఇతన్ని ఏకగ్రీవకంగా రాజ్యసభకి మెంబర్గా ఎందుకు ఎలెక్ట్ చేసుకున్నారు అంటే రామ్ విలాస్ పాస్వాన్ ఇతను ఒక యూనియన్ మినిస్టర్ అండి. ఇతను ఏ పార్టీ వాడంటే లోక్ జనశక్తి పార్టీ అనే అతను ఫౌండర్ అనమాట. ఇతను యూనియన్ మినిస్టర్ రామ్ విలాస్ పాస్వాన్. ఇతను చనిపోవడం వల్ల ఇతన్ని ఏకగ్రీవంగా రాజ్యసభకి ఎన్నికయ్యాడు. ఇతను ఎవరు? సీనియర్ బీజేపీ లీడర్ అండ్ ప్రీవియస్గా అంటే ఫార్మర్గా అంటే ఇంతకుముందు బీహార్కి డిప్యూటీ సీఎంగా కూడా వర్క్ చేశాడనమాట.
ఇంకా స్టాటిక్కి వెళ్తే ఇప్పుడు ప్రజెంట్ రాజ్యసభ నెక్స్ట్ చూడండి, ఇక్కడ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు ఉన్నారు ప్రజెంట్? హరివంశ్ నారాయణ్ సింగ్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు? హరివంశ్ నారాయణ్ సింగ్. నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఎం వెంకయ్య నాయుడు. రాజ్యసభ చైర్మన్ ఎవరండి? ఎం వెంకయ్య నాయుడు. అండ్ హీ ఈస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ ఇండియా. ఇతను మన ఇండియాకి వైస్ ప్రెసిడెంట్ కూడా అండి. నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్కి వద్దాం. ఇన్వెస్ట్ ఇండియా బ్యాక్స్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. దీన్ని యునైటెడ్ అని కూడా అంటారండి. యునైటెడ్కి అబ్రివేషన్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఇన్వెస్ట్ ప్రమోషన్ అవార్డ్ 2020. ఇన్వెస్ట్ ఇండియా అనేది యునైటెడ్ అనేది ఇన్వెస్ట్ ఇండియా అనే దానికి 2020లో ఒక అవార్డు ఇచ్చిందండి. మనకి ఇన్వెస్ట్ ఇండియా అనేది ఒకటి ఉంది, దానికి యునైటెడ్ అనే ఇది ఆర్గనైజేషన్ దీనికి ఒక అవార్డు అనేది 2020లో ఇచ్చింది. ఎందుకంటే దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ అన్నవి చాలా జరిగాయని దీన్ని గుర్తించి దీనికి అవార్డు ఇవ్వడం జరిగింది. దీని యొక్క స్టాటిక్ చూద్దాం. ఇన్వెస్ట్ ఇండియా అన్నది ఒక మన ఇండియన్ ఆర్గనైజేషన్ అండి. దీని యొక్క ఎండి అండ్ సిఇఓ దీపక్ బగ్లా. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2009లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూ ఢిల్లీలో ఉంది. అండ్ యునైటెడ్ అంటే అబ్రివేషన్ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్లో హెడ్ క్వార్టర్స్ ఉంది. ఎప్పుడు ఫామ్ అయింది యునైటెడ్ అనేది అంటే 1964లో ఫామ్ అయింది. దీనికి ఒక సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ముకీషా కితుయి అనే ఆమె జనరల్ సెక్రటరీ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్కి వద్దాం. ఇక్కడ చూడండి, ఫార్మర్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఉత్తరాఖండ్ అసెంబ్లీ అనసూయ మైకూరి డైస్ అట్ 59. ఫార్మర్ అంటే ఇతను ముందు డిప్యూటీ స్పీకర్గా ఉత్తరాఖండ్కి ఫార్మర్ డిప్యూటీ స్పీకర్గా వర్క్ చేశారనమాట. ఈయన అనసూయ మైకూరి అనే అతను చనిపోయారనమాట. ఏజ్ అప్పుడు చనిపోయారంటే 59. ఇతను ఏ పార్టీ అతను అంటే కాంగ్రెస్ లీడర్ అనమాట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతను ఎప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉత్తరాఖండ్కి వర్క్ చేశారంటే ఏ పీరియడ్లో వర్క్ చేశారంటే 2012 to 2017 అప్పుడు ఇతను డిప్యూటీ స్పీకర్గా ఉత్తరాఖండ్లో వర్క్ చేశారండి. నెక్స్ట్ ప్రెజెంట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎవరు అంటే రఘునాథ్ ఎస్ చౌహాన్ అనే అతను ప్రజెంట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఉత్తరాఖండ్ అసెంబ్లీ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ చూద్దాం. WHO ఫౌండేషన్ అపాయింట్స్ ఇండియన్ ఆరిజిన్ అనిల్ సోనీ యాజ్ ఇట్స్ ఫస్ట్ CEO. WCEO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. ఈ ఫౌండేషన్ వచ్చి మన ఇండియన్ ఆరిజిన్కి సంబంధించిన అతన్ని అనిల్ సోనీ అనే పర్సన్ని ఫస్ట్ సీఈఓగా అపాయింట్ చేశారండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అంటే ఏంటి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 7th April 1949లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఫౌండర్ ఎవరు? ఇది ఫౌండర్ నేను కరెక్ట్గా రాయలేదండి, ఇది మళ్ళీ నేను మీకు తర్వాత చెప్తాను. WHO ఫౌండేషన్ అపాయింట్స్ ఇండియన్ ఆరిజిన్ అనిల్ సోనీ యాజ్ ఇట్స్ ఫస్ట్ CEO. ఓకేనా? ఇది మీకు యూస్ఫుల్ అయితేనా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డైలీ నేను మీకు కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి.